ప్రభునందు చేరవచ్చినటువంటి సోదరులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇంతవరకు మనం ఎంతో విలువైనటువంటి దేవుని మాటలు మనం వింటూ వచ్చాము. నిజంగా దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో మనము నూతనంగా బతకాలని దేవుడు ఇష్టపడతాడు. ఎన్నో మరి విషయాలు నిజంగా మరి పాలు, ఆత్మ సంబంధమైన పాలు అపేక్షించచ్చు మనము అనుదినము దైవ సన్నిధానంలో ఎదగాలని నేర్చుకున్నాం. మరి దుర్మార్గత, దుష్టత్వము, పులిపిండి లేకుండా జాగ్రత్త పడాలని కూడా మనం నేర్చుకున్నాం. ఎంతో సంతోషం. మరికొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో నుంచి మనం దేవుని యొక్క మాటలు విందాం. అంతకంటే ముందుగా చాలామంది ఏమంటారంటే, నిన్న కొంతమంది అడిగారు మీ సంఘంలో వాగ్దానాలు లేవని. వాగ్దానాలు లేవా, ఇవ్వరా అని అడిగినారు. వాగ్దానాలు నిజంగా చాలా సంఘాల్లో ఇస్తారు వాగ్దానాలు. మరి వాగ్దానాలు అనేది వాగ్దానములు వీరివి అని రోమపత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరివి వాగ్దానాలు అంటే ఇశ్రాయేలీయులే. వారి వాగ్దానాలు తీసుకొని మనము సంతోషపడి నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చిందని చాలా సంఘాల్లో పంచుతారు. ఒక్కొక్క స్లిప్ 50 రూపాయలు, 100 రూపాయలు కానికేసి వాగ్దానం తీసుకుంటారు. అయితే వాగ్దానాలు అన్నీ మనకు లేవు, కానీ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాగ్దానాలు తీసుకునేటప్పుడు కూడా ఎలా ఇస్తారంటే, ఒక ఆయనకు వాగ్దానం రాత్రి తీసుకున్నారంట. ఆయన తీసుకొని చదువుకున్నాడు. ఆ వాగ్దానం ఏమని వచ్చిందంటే, నిక్షేముగా నీవు గర్భము ధరించదు అని వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక పురుషుడికి వాగ్దానము నిక్షేముగా నీవు గర్భము ధరించదు అని వచ్చింది. అతడు కంగారు పడి, పాస్టర్ గారు నాకు ఎందుకు వాగ్దానం ఇంట్లో వచ్చింది అంటే, పాస్టర్ గారు మామూలు వాళ్ళు అసాధ్యులు. అయ్యా, ఆ వాగ్దానము ఏమిటంటే, ఆ వాగ్దానం యొక్క అర్థము, నీవు ఈ సంవత్సరము గర్భము ధరించి ఆత్మ సంబంధంగా పిల్లల్ని అంటావు, నువ్వు భయపడవాక దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు అని చెప్తే, అయ్యగారు ఈ వాక్యం అర్థం అదే, ఈ వాక్యం యొక్క అర్థము అదే అంటే అట్లనే మలుస్తూ ఉంటారు. కాబట్టి వాగ్దానాలు అనేవి అంత మరి మనకు అనుకూలమైనది కాదు. అలా అని కూడా మనం తీసిపెట్టడానికి లేదు. సరే, ఒక మాట చదువుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథం, మొదటి గ్రంథం, రాజులు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఒక మంచి భక్తుని లేదా ఒక వ్యక్తి చరిత్ర మనం చదువుకుందాం ఈరోజు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గంలో అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ప్రియులారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చే అవకాశం, దేవుడిచ్చే కృపను మనము పొందుకోవాలి. దేవుడిచ్చే అవకాశాన్ని మనం పొందుకొని బ్రతకాలి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నారు అని మనము గ్రహించినప్పుడు ఎంతో చక్కటి విలువైన సమాచారము. దీనికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఈ సందర్భానుసారంగా. ఇశ్రాయేలీల రాజ్యము చీలిపోయినప్పుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. ఇశ్రాయేలీలు రాజ్యము చీలిపోయి రెండుగా అయిపోయింది. అప్పుడు ఇశ్రాయేలులకు రాజ్యం యెరోబాము. ఇక్కడ యెరోబాముతో
ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవుడే మాట్లాడుతున్నాడండి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు యరొబాముతో అంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములో అనుసరించి నడుచుకో, నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు. నా సేవకుడైన దావీదు ఎట్లయితే మాట వింటూ బ్రతికాడో నీవు అలాగని నా మాట విను బ్రతుకు. దావీదును నేను ఎట్లా ఆస్వాదించానో నిన్ను కూడా నేను అట్లా ఆస్వాదిస్తాను అని కళ్ళ ముందర ఆస్వాదించబడ్డ దావీదును దేవుడు యరొబాముకు చూపిస్తున్నాడు. యరొబామా, నేను దావీదును ఎట్లా ఆస్వాదించానో, ఎట్లా గొప్పగా చేశానో నిన్ను కూడా అలాగని గొప్ప చేతును. ఇశ్రాయేలు రాజ్యమంతా కూడా నేను నీకే ఇస్తాను అని దేవాది దేవుడు ఒక యరొబాముతో చెబుతున్న మాట. నిజంగా ప్రియ సోదరులారా, అతని గురించి మాట్లాడుతూ ఒక దావీదు కుటుంబము స్థిరపరచబడినట్లు నిన్ను కూడా నేను స్థిరపరుస్తాను. ఎంతకాలం? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, ఇజ్రాయేలును నీకు అప్పగిస్తా, నిన్ను రాజుగా చేస్తా. ఎంతకాలం చేస్తానంటాడు? శాశ్వత కాలము నిన్ను స్థిరపరుస్తాను. నువ్వు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉండి రేపు పోయేవాడిగా నేను నిన్ను చేసుకోను. నేను నీకు ఇచ్చే దీవెన, నీకు ఇచ్చే కృప, నీకు ఇచ్చే అవకాశం. సోదరులారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన మన పట్ల ఏ కృప అయితే చూపుతున్నాడో, ఏ అవకాశం అయితే మనకి ఇస్తున్నాడో, ఆయన మాటలు వింటూ దేవుడిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ యరొబాముకు చెప్తున్నాడు, యరొబామా, నువ్వు భయపడవాకు. దావీదుని ఎట్లా స్థిరపరిచాను, దావీదు కుటుంబాన్ని ఎట్లా ఎన్నుకున్నాను, నిన్ను కూడా అట్లనే ఎన్నుకుంటా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా. దావీదు ఎట్లా స్థిరపరచబడ్డాడు? దావీదు ఏ రూపకంగా స్థిరపరచబడ్డాడు అంటే, దావీదేమో రాజుల వంశంలో పుట్టలేదండి. రాజుల వంశంలో పుట్టాడు దావీదు తండ్రి ఎవరు? యెషయి తండ్రి ఎవరు? ఓబేదు తండ్రి ఎవరు? బోయాజు తండ్రి ఎవరు? షల్మా. రాజు కాదే, రాజు కాదు. ఇదిగో దావీదును చూడు, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూడు, అతని సంతానము చూడు. వాళ్ళు ఎవరంటే రాజులు కాదు, అధిపతులు కాదు, ఇజ్రాయేలులో పేరుగాంచిన వారు కాదు. నీ బ్రతుకు కూడా అలాగనే ఉంది. యరొబామా, నీ బ్రతుకు అలాగనే ఉంది. నువ్వు ఎవరు? ఇంతకీ యరొబాము ఎవరండి? యరొబాము ఎవరు అంటే, అతడు ఒక ఎఫ్రాయిము గోత్రికుడు. అతని తండ్రి పేరు నెబాతు, అతని తల్లి పేరు చూడండి 11వ అధ్యాయం 26వ వచనంలో, మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచును. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. అతని తల్లి పేరు జెరూహా. విధవరాలు. చూడండి ఎంత పేద కుటుంబము. తండ్రి చనిపోయాడు, తల్లి విధవరాలు, బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. ఎఫ్రాయిమీయులు అంటేనే మనకు తెలుసు యోసేపు యొక్క సంతతి ఎలాంటి వారు. ఎఫ్రాయిమీయుల భక్తి ఏమైనా మంచి భక్తేనా? ఎఫ్రాయిము నీ భక్తి పొగ మనుషు వలె ఉంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ సరైనది కాదు. అలాంటి గోత్రముల నుంచి నిన్ను కోరుకుని నిన్ను కూడా దావీదును ఎట్లా స్థిరపరచాను, నిన్ను అట్లా స్థిరపరుస్తాను అని దేవుడు ఆ రోజు ఈ యొక్క యరొబాముతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత మంచి మాట. అతడేమో తాపీ మేస్త్రి, తల్లి ఏమో విధవరాలు, తండ్రి ఏమో లేడు, ఎఫ్రాయిము గోత్రము, సమాజంలో పేరుగాంచిన వారు కాదు. అలాంటి వారిని దేవుడు పట్టుకున్నాడు. సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మన స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు వాడుకుంటే, దేవుని మాటలు మనం వింటే నిజంగా ఒక శాశ్వతమైనటువంటి ఒక స్థాయిని దేవుడు ఇవ్వబోతున్నాడు.
ఆయన మాటలు మనం వినాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము పొందుకోవాలి, ఆ కృపను కాపాడుకోవాలి. యరొబాముకి దేవుడు కృపనిచ్చాడు. కృపనిచ్చి ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి యరొబాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 11వ అధ్యాయం చూడండి, 29వ వచనం. అంతటా యరొబాము యెరూషలేములో నుండి అహియా కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో ఎవరునూ లేకపోయింది. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలు నీవు తీసుకును. అహియా ప్రవక్త దేవుడు పంపించాడు. ప్రవక్త వచ్చి యరొబాము దగ్గర నిలిచి మాట్లాడుతూ ప్రవక్త ధరించిన వస్త్రము, కొత్త వస్త్రాన్ని తీసి చింపివేసి 12 ముక్కలు చేశాడు. 10 ముక్కలు అతని చేతిలో పెట్టాడు. 10 ముక్కలు అతని చేతిలో పెట్టేశాడు. ఆ 10 ముక్కలు దేవుని గుర్తు, 10 గోత్రాలు. 2 ముక్కలు దేవుని గుర్తు, 2 గోత్రాలు. 12 గోత్రాలని విభజించేశాడు. 10 ముక్కలు ఇచ్చాడంటే దాని అర్థం నీకు 10 గోత్రాలు ఇవ్వబోతున్నా. ఎవరు? యరొబాము ఒక ఎన్నిక లేని వాడే, ఎఫ్రాయిము గోత్రికుడే, ఊరు పేరు లేని వాడు, ఒక అనాథముక, ఒక అనాథ. అలాంటి వానికి చూడండి ఎంత అధికారం ఇవ్వబోతున్నాడు. 10 గోత్రాలంటే ఆశామాశ. అంత విలువైన స్థాయి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. నిజంగా ఇచ్చేశాడు. ఎవరి చేతి నుంచి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరి చేతి నుంచి ఇచ్చాడు? 12 గోత్రాలు ఎవరి చేతులు? 12 గోత్రాలకు రాజు ఎవరు? ఇప్పుడు రాజు అవతల ఎవరు? సొలొమోను కదా. సొలొమోను అంటే దావీదు. దావీదు చేతిలో ఉండే 12 గోత్రాలు తీసుకొని 10 గోత్రాలు ఇతనికి ఇచ్చాడండి. దావీదు చేతిలో ఉన్నవి తీసుకొని 10 గోత్రాలు ఇతరులు పెట్టాడు. ఎంత గొప్ప మాట ఇది! ఎవరు దావీదు? నా హృదయానుసారుడు. ఎంత గొప్ప వ్యక్తి! నా హృదయానుసారుడు. అతని గర్భంలో పుట్టినవాడు సొలొమోను. ఎవరు సొలొమోను? గొప్ప మందిరము కట్టినవాడు, ఎంతో తెలివి జ్ఞానం పొందినవాడు. అతని తరములో అతని ముందు కానీ అతని వెనక కానీ అంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. అలాంటి కుటుంబంలో నుంచి తీసుకొని ప్రియులారా, ఒక అనామక, అనాథ, దిక్కు లేనివాడు, బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడ్డవాడు, అలాంటి వానికి ఆ 10 గోత్రాలని ప్రజల్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు? దావీదు కుటుంబం లేదా సొలొమోను ఎందుకు పోగొట్టుకున్నాడు? సొలొమోను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? 10 గోత్రాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? అదే మాట చదవండి. 30 వచ్చినమా? 31 వచ్చిన చూడండి, లేదా 32 వచ్చిన. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా 31 నుంచి, జనులు నన్ను విడిచిపెట్టి మొక్కి చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయగా అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకై ఉన్నారు కనుక సొలొమోను చేతి నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇస్తాను. యరొబాము ఎందుకు ఇచ్చాడు దేవుడు యరొబాముకి అంటే ఒకే ఒక మాట. తండ్రి గొప్పవాడే దావీదు, సొలొమోను కూడా గొప్పవాడే, గొప్ప మందిరం కట్టాడు, జ్ఞానవంతుడే. కానీ ఆ తర్వాత అదే చేతులతో, ఏ పరిశుద్ధమైన చేతులతో మందిరం కట్టాడో ఆ చేతులతోనే గుళ్ళు కట్టాడు, గోపురాలు కట్టాడు, విగ్రహారాధన చేశాడు, నీచాతి నీచ కార్యాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ 10 గోత్రాలు తీసుకుని యరొబాము చేతిలో పెట్టేశాడు. నీవు పరిపాలన చేయుటకు అర్హత లేదు.
సొలొమోను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మార్గములో నడవలేదు. దేవుని మార్గం నడవలేదు, విగ్రహారాధన చేశాడు. చేసిన తప్పును బట్టి ఆ యొక్క 10 గోత్రాలను యారోబాము చేతులు పెట్టేశాడు. ఇప్పుడు యారోబాముకి దేవుడు మొదలే చెప్పాడు, నువ్వు నా మాట శ్రద్ధగా వినాలి, నా మార్గమును నీవు అనుసరించాలి. నేను దావీదును ఎట్లా ఆశీర్వదించాను, నిన్ను కూడా నేను అట్లనే ఆశీర్వదిస్తాను అని చెబుతూ వచ్చాడు. నిజంగా ఇక్కడ ఒక సత్యాన్ని మనము ఆలోచన చేయాలి. సొలొమోను 12 గోత్రాలకు రాజై పరిపాలిస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గంలో నడవక విగ్రహారాధన చేసి దేవునికి తిరుగుబాటు చేశాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి నీచమైన పని నువ్వు చేస్తావా అని దేవుడు శత్రువులను లేపాడండి. శత్రువులను లేపాడు, సిరియా వాళ్ళను లేపాడు, తర్వాత ఎదోమీయులను లేపాడు, చివరికి యారోబామును కూడా లేపాడు. చూడండి, ఆ మాటలు అక్కడ ఉంటాయి. 11వ అధ్యాయము 14వ వచనంలో సొలొమోనుకు విరోధముగా లేపెను. 23వ వచనం. మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రెజోనును ఇంకొక విరోధిని రేపెను. 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేపెను. ఎవరు లేపారు? సొలొమోనుకి విరోధంగా శత్రువులు ఎవరు లేపాడు? దేవుడే లేపాడండి. దేవుడే శత్రువులను లేపాడు. సత్యం చూడండి, దేవుడు శత్రువులను లేపితే లేచిన శత్రువులను ఎవరు అనసలేరండి. దేవుని కోసం మనము నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే మనకు విరోధంగా శత్రువు కొంతమంది లేపుతారు. మనము నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మన మీదకి శత్రువులు లేస్తారు. లేపిన వాడు ఎవడంటే దేవుడు కాదు, అక్కడ సాతాను లేపుతాడు. ఎందుకంటే దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి సాతాను కొంతమంది లేపుతాడు మన మీదకి విరోధంగా. లేపిన వాడు దేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డ మీదకి, నా సేవకుల మీదకి, నా పిల్లల మీదకి సాతాను విరోధాలు లేపుతావా, సమస్యలు సృష్టిస్తావా, రోగాలు పుట్టిస్తావా, ఇబ్బందులు పుట్టిస్తావా అని దేవుడు అణిచివేస్తాడు. దేవుడు దాన్ని అణిచివేస్తాడు. కానీ సాతాను లేపితే దేవుడు అణిచివేస్తాడు. కానీ దేవుడే లేపితే ఎవరితో అవుతుందా? సొలొమోను మీదకి దేవుడు లేపాడు, అయిందా? సొలొమోను మీదకి దేవుడే లేపాడు శత్రువుని. ప్రియ సోదరులారా, మన మీదకి దేవుడు ఏ రోగాన్ని లేపకూడదు, ఏ కష్టాన్ని లేపకూడదు, ఏ శ్రమను లేపకూడదు. ఈ సంవత్సరం సాతాను ఎన్ననూ లేపకూడదు. ఏబు మీదకి ఎల్లి లేపింది సాతాను. ఎన్నో శతావిధాల ప్రయత్నాలు చేసింది, రోగాలు పుట్టించింది, సంపాదించేసింది, పిల్లల్ని ఎన్నో లేపింది. కానీ దేవుడు చివరికి అవన్నీ అణిచివేసి పోగొట్టుకున్న ఏబు జీవితం అన్ని పుట్టించాడు. దేవుడే మనకు విరోధులను లేపితే ఎవ్వరూ కూడా తప్పించుకోలేము. అందుకే మనము ముందు మసీదులో కూడా విన్నాం, దుర్మార్గత మనం జాగ్రత్తగా ఉండాలి, అంటపోకూడదు. ఈ దుర్మార్గత, పులిసిన పుండి, విగ్రహారాధన సొలొమోను జీవితంలో చూస్తున్నాం. సొలొమోను జీవితంలో చూస్తూ ఉంటే సొలొమోను మీదకి యారోబాము లేచాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ తర్వాత అతని జీవితం అంతా కూడా పతనమైపోయింది. అదేవిధంగా దావీదు జీవితంలో కూడా మనం ఒక సంఘటన చూస్తాం. దావీదు మొదటి సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో నలుదిక్కుల అతనికి సమాధానము కలిగింది. నలుదిక్కుల సమాధానమే. దేవుడి మాట వినంత కాలము సమాధానంగా బతికాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోతే దేవుడు ఏం చేశాడంటే అతని ఇంటిలో నుంచే శత్రువుని లేపాడండి. అబిషలేముని, అమ్నోను, అదోనీయును దేవుడే లేపాడు. కాబట్టి ఈ విషయాలు మనము అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రియ సోదరులారా, దేవుడు లేపితే ఎవ్వరు కూడా అనసలేదు. దేవుడు మన జీవితాన్ని చూసి ఆనందపడాలి. ఈ సంవత్సరం యెహోవా నిన్ను ప్రేమించాను, ఒక అనామకుడివే, నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను, నువ్వు చక్కగా పనిచేయి, నా మార్గంలో యందు నీవు నడుచుకో. ఈ యెహోవా ఎలాంటి వాడంటే ఒక మంచి గుణం ఉంది. 11వ అధ్యాయం 25 వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం
11వ అధ్యాయము 28వ వచనంలో, అయితే యరొబాము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, అయితే యరొబాము అను ఇతడు మహా బాలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడు. ఎవరండి ఇతడు? పని యందు శ్రద్ధ గలవాడు. ఏ పని అంటే కాపీ మేస్త్రి పని, చిన్న పని, పనిలో శ్రద్ధ గలవాడు. అతడు ఒక అనామకుడే, ఒక నిరుపేద, అయినా అతనిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణం పనిలో శ్రద్ధ గలవాడు. తాపం వేస్తూ ఉంది, పడిపోయినటువంటి ప్రాకారాలు గడుతూ ఉన్నాడు, పడిపోయిన మందిరాలు ఎక్కడెక్కడైతే పడిపోయిందో అవి శుభ్రంగా తాపి తీసుకొని మాల తీసుకొని శుభ్రంగా కడుతూ ఉన్నాడు. పనిలో నిపుణత, నాణ్యత, నమ్మకంగా చేస్తున్నాడు. ఆ యొక్క శ్రేష్టమైన గుణాన్ని చూసి దేవుడు, నేను నీకు ఇవ్వాలనుకున్నాను 10 గోత్రాలు, నీకు కృపనివ్వాలనుకున్నాను. పని యందు శ్రద్ధ గలవాడు. శ్రద్ధ గలవాడుగా పనిలో ఉంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం చూడండి, 29వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఇదే సొలొమోను బహుశా ఇతని గురించే మాట్లాడింటాడు అని బైబిల్ పండితులు ఈ మాట చెప్తారు. 22వ అధ్యాయం 29వ వచనం, సామెతలు 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. ఈ మాట సొలొమోను యారోబాము గురించి మాట్లాడాడు అని బైబిల్ పండితులు మాట్లాడుతారు. పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అతడు రాజుల ఎదుట నిలుస్తాడు. నిజంగా యారోబాము పనిలో నిపుణత, నాణ్యత, నమ్మకత్వం, ఇలా ఉంటే దేవుడు మనకు కృపణిస్తాడు, మనం గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏం జరిగిందయ్యా అంటే, కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కువ పని కూడా అప్పగిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ పని అప్పగిస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో యారోబాము ప్రారంభ జీవితం మనం చూస్తుంటే ఎంతో నమ్మకంగా, నాణ్యత కలిగి, పనిలో శ్రద్ధ గలవాడై ఉన్నాడు. అతని జీవితాన్ని చూసే దేవుడు బహుశా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 1వ వచనం మనకు రాయబడి ఉంది, శ్రద్ధగా నీవు నా మాట వింటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, తలగా ఉంచుతాను, చేయి చాపేవాడుగా ఉంచుతాను. ఆ దీవెనలు అన్నీ ఉన్నాయి అక్కడ. శ్రద్ధగా ఆయన మాట మనము వినాలి. ఈ విధంగా యారోబాము జీవితంలో ప్రియులారా చాలా చాలా మంచి సత్ప్రవర్తన. ఆ జీవితాన్ని చూసి దేవుడు యారోబాముని ఆస్వాదించి 10 గోత్రాలకు ఒక రాజుగా అతను నియమించడానికి అహియాను ప్రవక్తను పంపించి రాజును చేయడానికి మరి పంపించాడు. అతడు రాజు అయిపోయాడు. రాజైన తర్వాత జరిగిన సంఘటన, రాజైన తర్వాత ఏం జరిగిందయ్యా అని మనం చూడగలిగితే ఎప్పుడులారా, సొలొమోను చేతుల నుంచి రాజ్యము యారోబాముకు వచ్చిందంటే సొలొమోను ఏం చేసి పోగొట్టుకున్నాడు? విగ్రహారాధన చేసి పోగొట్టుకున్నాడు. ఏదైతే తప్పు చేసి పోగొట్టుకున్నాడో ఆ తప్పు చేయటం వల్ల ఇతని చేతికి వచ్చిందో యారోబాముకి అది చూశాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు, అన్ని విన్నాడు మహానుభావుడు. మరి ఇతను ఏం చేశాడు రాజైన తర్వాత? చూడండి ఆ మాట చదవండి. 12వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనం తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల నా జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును.
అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతిది అగును అని ఒక చెడ్డ తలంపు తలంచాడు. నిజంగా రాజుగా దేవుడు అభిషేకించాడు, రాజుగా చేశాడు దేవుడు. రాజుగా చేసిన తర్వాత ప్రజల్ని ఇవ్వడా? రాజుగానే చేసిన దేవుడు ప్రజల్ని ఇవ్వడా? ప్రజల్ని ఇస్తాడు. కానీ ఇతనికి ఏమి చెడ్డ ఆలోచన వచ్చిందంటే, నన్ను చంపేస్తారు, ప్రజలందరూ వెరసలేముకు వెళ్ళి బేతేలుకి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఉండే రాజులు వశపరుచుకుంటారు అని గ్రహించి ఇక్కడ ఏం చేశాడంటే ఒక తప్పుడు ఆలోచన. మార్గ మధ్యలో 2 విగ్రహాలు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఏమని పలుకుతున్నారంటే 26వ వచనం చూడండి. ఈ జనులు వెరసలేమందున్న యెహోవా మందిరం మందు బలర్పించుటకు ఎక్కిపోవచ్చుండే నెల ఈ జనుల ఉదయము యూదారాజైన రెహబాము తట్టు యజమాని తట్టు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి. దీనికంటే ముందు ఈ ప్రజలకు కష్టము అనే మాట చూడండి. 29వ వచనం 29 యారోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులు పిలిపించి వెరసలేములకు పోవుట మీకు బహు కష్టము. ఎవరంటున్నారు ఈ మాట? ఇప్పుడు పోయేవారికి లేని బాధ ఇతనికే. ప్రజలు వెరసలేము పోయి దేవుని ఆరాధిస్తారు, వాళ్ళకి కష్టం లేదు. మాకు కష్టం ఉంది, మేము వెరసలేము పోవాలంటే మాతో కాదు, మాకు ఒక విగ్రహాన్ని చేయండి అని ప్రజలు అడిగినారు. ఇతన్ని అడగలేదండి. ప్రజలు అడగకపోయినా, ప్రజలు కష్టమని చెప్పకపోయినా, అతడు చెప్పకపోయినా ఇతడే ప్రజలుగా కష్టమవుతుంది, మీకు కష్టమవుతుందని విగ్రహాలు చేశాడండి. ఇంత దౌర్భాగ్యం. దేవుడిచ్చిన కృపను మర్చిపోయాడు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క దర్శనం, ప్రత్యక్షత, అయ్యా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి సంఘటన మర్చిపోయాడు. కాలదన్నాడు, మర్చిపోయాడు అన్నకంటే చేతులారా అతడు పోగొట్టుకొని ప్రజలకు లేనిపోని కట్టుకథలు అల్లి, మీరు ఎందుకు పోతారు యెరూషలేముకి ఆరాధన చేయడానికి? ఇక్కడ ఆరాధన చేయండి. చర్చికి ఎందుకు పోతారు? ఇంట్లో ఉంటే దేవుడు లేడా? ఈరోజు కూడా కల్పిత బోధలు అండి, కల్పితమైన బోధలు. చర్చికి ఎందుకు వెళ్తారు మీరు? చర్చికి వెళ్ళి 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. ఏం దేవుడు డబ్బులు అడిగినాడా? ఈ యావబాబు చేసిన పని అదే. మీరు వెరసలేమికి వెళ్ళడం మీకు బహు కష్టము. అనుకూలమైన బోధ, ఇక్కడే ఆరాధన చేయండి. ఆదివారము ప్రభువు సన్నిధికి రావాలి. ఎవరో ఎన్నెన్నో కల్పనా కథలు చెబుతూ ఉంటారు, మనం వినకూడదు. సోదరులారా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట, వెరసలేముకు పోవడం మీకు బహు కష్టము. ప్రజలు చెప్పలేదు మాకు కష్టమని. ఇతడే మాట్లాడి విగ్రహారాధన చేశాడు. విగ్రహారాధన చేస్తే దేవుడు ఊరుకుంటాడు? ఏదైతే ఎవరు సులమోను విగ్రహారాధన చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఇతడు కూడా అదే విగ్రహారాధన చేశాడు. దేవుడు వెంటనే ఏం చేశాడంటే యారోబాము విషయములో చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇదొక పాపం, విగ్రహారాధన పాపం చేశాడు. అంత మాత్రమే కాదండి, ఇంకా ఏం చేశాడంటే చూడండి 13వ అధ్యాయము 1వ వచనంలో, రాజులు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనంలో, ఇక్కడ మనం చూస్తాము ప్రియులారా 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. 12వ అధ్యాయం 31వ వచనం, 12వ అధ్యాయము రాజులు రాసిన మొదటి గ్రంథం 31వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలములు కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఇక రెండవ తప్పు చేస్తున్నానండి. ఒకటి, విగ్రహారాధన చేశాడు, ప్రజల్ని వెరసలేము మోనియకుండా ఆపేశాడు. రెండవ తప్పు ఏం చేశాడంటే యారోబాము లేవీయులు కాని వారిని యాజకులుగా. ఇంత దౌర్భాగ్యం. ఎవరు యాజక ధర్మము చేయాలి, ఎవరు ధూపం వేయాలి, ఎవరు వేయకూడదు, ఎవరు యాజకులు, అవి తెలిసి కూడా నేను రాజును కదా నాకేమీ అనుకొని ఏది చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నాను.
లేవీలు కాని వారిని యాజకులుగా చేశారండి. అంత మాత్రమే కాదు, చదువుతూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెబుతాము. ఇంకేం చేశారంటే ఇజ్రాయేలీలకు, యూదులకు ప్రతి సంవత్సరంలో 7వ నెలలో పర్ణశాల పండుగ జరిగేది. ఆ పర్ణశాల పండుగను ఇతడు ఏం చేశాడంటే 32వ వచనంలో ఇతడు ఏం చేశాడంటే 8వ మాసానికి మార్చేశాడు. 8వ మాసానికి మార్చేశాడు. అక్కడ ఉంటుంది చూడండి. మరి యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సాహం వంటి ఉత్సాహమును 8వ మాసము 15వ దినమందు జరప నిర్ణయించాడు. నీ సొత్తా నిర్ణయించడానికి యరొబామా, నీది ఏముంది ఇందులో? దేవుని యొక్క సన్నిధానం నుండికి వచ్చి దేవుడిస్తే తీసుకున్న ఆ రాజరికాన్ని తీసుకొని నీవు దేవుని యొక్క క్రమాలే మారుస్తావా? యరొబామా, నీ గతి ఏది? నీ యొక్క స్థాయి ఏంది? ఇంతకు అనామకుడవే, తాపి మేస్త్రివే, కనికరించి నీకు 10 గోత్రాలు ఇస్తే యాజక ధర్మాన్ని మారుస్తున్నావు, నియామక పండుగలు మారుస్తున్నావు. ఎంత అహం నీకు, ఎంత గర్వం నీకు! యరొబామా, నీకు కలిగినటువంటి కృపను మరిచిపోతివా? నీకు కలిగినటువంటి ప్రత్యక్షతను చేతులారా నువ్వు త్రోసి వేసుకుంటున్నావే. యరొబామా, నీవు నీ ఇంటిలో కాలు పెట్టు. అంటే నీ బంధువుల ఇంట్లో, నీ బంధువుల సంసారములో, నీ యొక్క తెలిసిన రక్త సంబంధికుల సంసారములో నువ్వు తల దూర్చి ఏదైనా చెయ్యి. దేవుని ఇంటిలో తల దూరిస్తే, నీ ఇంటిలో నువ్వు దూరి నువ్వు ఎలాగైనా మార్చుకో. పండుగ మార్చుకుంటావా, బట్టలు మార్చుకుంటావా, కట్టడలు మార్చుకుంటావా, నీ ఇల్లు మార్చుకుంటావా, ఆస్తి మార్చుకుంటావా, ఏది మార్చుకుంటావా మార్చుకో. నీ ఇల్లు కానీ, నీ కుటుంబం కానీ. ఇప్పుడు మనం కూడా అంతే. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు మన ఇంటిలో కానీ, మన బంధువుల ఇంట్లో కానీ మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. దేవుడి ఇంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో తల దూరిస్తే నేనైనా, మీరైనా, ప్రపంచంలో ఎవరైనా సక్రమంగా పనిచేయాలి, బ్రతకాలి. బ్రతకకపోతే ఏం జరుగుతుందో చివరిగా నేను చెబుతాను. ఈ యొక్క యరొబాము దేవుడు కనికరించి కృపనిస్తే యాజకత్వాన్ని మార్చేశాడు, పండుగలు మార్చేశాడు, దేవుని మార్చేశాడు. ఇంకేం మార్చాడంటే 13వ అధ్యాయం వస్తే దేవుడు మరలా పశ్చాత్తాపడి, అంటే దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. అతని బుద్ధిహీనతను గద్దించి మార్గంలో తీసుకురావాలని యూదా దేశం నుంచి ఒక ప్రవక్తను పంపించాడండి. 13వ అధ్యాయం అంతా మనం చదువుతాం. ఒక దైవజనుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము బలిపీఠము దగ్గర నిలిచి ఉండగా, చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, బలిపీఠము దగ్గర ధూపం వేయుటకి ఎవరు నిలబడి ఉన్నారు? యాక్చువల్గా ఎవరు వేయాలి ధూపం? లేవీలు, యాజకులు చేయాలి కదా ధూపం. యాజకులు ఉండవలసిన స్థానాన్ని ఇతడే దోచుకున్నారండి యరొబాము. ఎంత అహంకారం, గర్వం నెత్తికెక్కిందో చూడండి, ఎంత గర్వం నెత్తికెక్కిందో. ప్రియ సోదరులారా, ఈ వ్యక్తి జీవితాన్ని ఈ నూతన సంవత్సరములో మనం పరిశోధిస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం ఎట్లా బ్రతకాలో, భక్తి, భయము, వినయము, విధేయత గదగదమని వణుకుతూ మనం బ్రతకాలండి. చిన్న జీవితం ఇది. అయ్యా యరొబామా, దేవుడు కనికరించి నీకు అధికారాన్ని ఇచ్చాడే, 10 గోత్రాలు ఇచ్చాడే, నీవేమో దేవుని మార్చావు, యాజకులను మార్చావు, పండుగలు మార్చావు, చివరికి ధూపం వేయడానికి కూడా వచ్చావు కదా యాజక స్థానంలో. నీ తప్పు సరిచేసుకో అని యాజకుడు చెప్పడానికి వస్తే, యాజకుడు చూసి ఏమన్నాడు తెలుసా? 4వ వచనం చూడండి. 4వ వచనం, బేతేలునందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు రాజైన యరొబాము విన్నాడు. ఆ ప్రవక్త ఏం చెప్పాడో వల్ల విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు? బలిపీఠం నుండి తన చేయి చాపి వాడిని పట్టుకొనుము. ఎంత గొప్ప తీవ్రమైన మాట మాట్లాడండి. వాడిని పట్టుకొనుము. ఎవరిని అంటున్నాడండి మాట? దైవజనుడు, ప్రవక్త.
ఒక ప్రవక్తను పట్టుకొని, దైవజనం పట్టుకొని ఏమన్నానంటే వాడు వాణ్ణి. ఎంత గర్వం అండి ఇది! తన స్థాయి మర్చిపోయాడు, తన స్థితిగతి మర్చిపోయాడు. యరొబామా, నిన్ను రాజుగా చేసింది ఆపద్ధర్మ ముఖ్యమంత్రులాగా 1 సంవత్సరం ఉండడానికి కాదు, నీకు ఇచ్చింది అధికారాన్ని. శాశ్వతంగా నిన్ను నిలబెట్టాలనుకున్నానే. నేను చూపిన ప్రేమ, నేను చూపిన కనికరము, నీ స్థితిని గుర్తించి ఒక పేదవాడు కదా ఉన్నతమైన స్థాయి తీసుకోవాలని ఆశిస్తే ఎంత అహంకారం అని. ప్రవక్తను పట్టుకొని వాణ్ణి అంటావా? వాణ్ణినే కాదు, వాడిని పట్టుకోనండి అని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. వెంటనే దేవుని కోపం దిగొచ్చి ఒక సేవకులు కొడతామని ఎత్తిన చెయ్యి తిరిగి తీసుకోవడానికి సారం లేకుండా, శక్తి లేకుండా చేశాడు దేవుడు. చెయ్యి ఎండిపోయింది. దేవుని ఇంటిలోనికి వచ్చిన మనము ఆ ఇంటి క్రమాలు పాటించాలి. మన ఇంట్లో క్రమాలు, మన బంధువుల్లో ఉన్న క్రమాలు, ఎక్కడెక్కడో ఉన్న క్రమాలు ఇక్కడ మనము పాటించకూడదు. ఇలా దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఎట్లా బ్రతకాలో దేవుడు నేర్పిస్తూ ఉంటే మనం అనిమనికి బ్రతకాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ యరొబాము మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. అయితే యరొబాము టోటల్గా గర్వాంధుడై ఇలా తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవునికి బాధ కలిగి ఏమన్నారంటే 14వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 14వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు గనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. యరొబామునే కాదు ఊడ్చేసేది, అతని సంతతి అంతా ఒక పెంటను ఊడ్చేసినట్టు ఊడ్చేస్తాను. పెంట ఊడ్చేవారు ఎట్లా ఊడుస్తారు? పశువుల దగ్గర ఉన్న పెంటను కన్నగా ఊడుస్తారండి. అతని సంతానం రవ్వంతయు లేకుండా దేవుడు ఊడ్చేస్తాను అన్నారండి. ప్రియ సోదరులారా, దేవుడిచ్చే ఆయుష్కాలం, దేవుడిచ్చే నూతన సంవత్సరం, దేవుడిచ్చే మనకు ఏ కృపలైనా, ఏ ఆధిక్యత అయినా, ఇచ్చిన స్థితి ఏదైనా దాన్ని మనం కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. ఈ నూతన సంవత్సరంలో యరొబాము జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా, అయ్యా యరొబాము ఎలాంటి వాడు? అనామకుడు కదా, దావీదు ఒలే నేను స్థిరపరుస్తానన్నాడు, అయినా పెడచెవిన పెట్టాడు. దావీదు ఎట్లయితే స్థిరపరచబడ్డాడు, నిన్ను కూడా అట్లే చేస్తాను అంటే విడినట్టుగా ఉండిపోయాడు. దేవులను మార్చేశాడు, యాజకులను మార్చేశాడు, పండుగలు మార్చేసి చివరికి ధూపం వేయడానికి వెళ్ళిపోయాడు. దైవజనులు కూడా కొట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంత అహంకారం, ఇంత గర్వంగా ప్రవర్తించాడు యరొబాము. చివరికి అతని సంతానము పెంట వలె ఊడ్చి చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరులారా, దేవుడు ఆ రోజు యరొబామును పిలుచుకొని ఒక ఆధిక్యతని ఇచ్చాడు, అతడు కాపాడుకోలేకపోయాడు. దేవుడు యరొబామును పిలుచుకున్నాడు, ఒక రాజధికారం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోయాడు. అది ఎలాగో నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు ఆ రోజు యరొబామును పిలిచి అధికారం ఇచ్చాడు, అతడు పోగొట్టుకున్నాడు.
ఆ సందర్భం అంతా మనం గుర్తు చేస్తూ నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ఎందుకోసం పిలిచాడంటే మీరు రాజులుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి, నా గుణాతిశయమును మీరు ప్రచురించాలి. రాజులు మీరు రాజులుగా యాజకులుగా ఉండాలని నిన్ను పిలిచారు. యారోబాములాగా బ్రతుకుతావా? షులొమోనులాగా బ్రతుకుతావా? వారు మనకు సవాలుగా నిలబడి ఉన్నారు. వారి జీవితాలు ఒకసారి చూడు. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు చూడండి. 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నిన్ను పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండటకే పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఇక్కడికి వచ్చి అపవిత్రమైన కార్యాలు చేస్తే ఇక్కడికి రాకపోవడమే మంచిది అంటున్నాడు దేవుడు. అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు అంటే ఇప్పుడు పిలిచిన వారు ఏమయ్యారు అన్నట్టు. దేవుడు ఈ మాట అన్నాడంటే దాని భావం చూడండి. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాను, కానీ మీరు ఇప్పుడు ఏమయ్యారు? అపవిత్రులయ్యారు అంటున్నాడు. ప్రియ సోదరులారా, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అపవిత్రులుగా బ్రతకడానికి కాదు. ఆ రోజు దశలోనిక సంఘముతో పౌలు మాట్లాడుతూ, అయ్యా దేవుడు పిలిచింది పవిత్రంగా బ్రతకడానికి, కానీ అపవిత్రులుగా ఉన్నారే. అపవిత్రత, దుర్మార్గత, పులిసిన పిండి. ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి పిలవలేదు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, రాజులుగా బ్రతకడానికి పిలిచాడు. ప్రభు యొక్క శిలువ మరణము ఆయన గుణాతిశయములో అతిశయము, ఆయన గుణాతిశయం, ఆయన గుణాన్ని ప్రచురం చేయడానికి పిలిచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నా స్థితి ఒకప్పుడు ఏ పాటిది, నా స్థితి నా గతి ఏ పాటిది. లోకంలో ఎన్నిక లేని వాడిని, లోకంలో వెనకబడ్డవాడిని, తృణీకరించబడ్డవాడిని, చదువు లేదు, చంద లేదు, విద్య లేదు, ధనము లేదు, ఆస్తి లేదు, అగ్రకులము కాదు. అయినా దేవుడు పిలిచాడు. యారోబాములాగా బ్రతకడానికి కాదు, పిలిచాడు రెహబాములాగా, షులొమోనులాగా బ్రతకడానికి కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలిచాడు. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక. ఇక్కడ ఎందుకు పిలిచాడంటే దేవుడు చూడండి, ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సంపద, ఈ ఒక భాగం అనుకున్నాడు. దీనికంటే ఎక్కువ ఆశీర్వాదం ఏదంటే ఈ దీన శరీరము మహిమా శరీరాన్ని ధరించి ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం. అదే ఆశీర్వాదమునకు వారసులను పిలిచాడు. అయితే ఇంకెందుకు పిలిచాడంటే కింది మాట మనం చూస్తాం. మీరు పిలువబడితే కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక ఉండడానికే పిలిచాడు. ఎవరైనా మనం కీడు చేసింటారు, తిరిగి కీడు చేయడానికి దేవుడు పిలవలేదు. ఎవరైనా మనం దూషించద్దా, తిరిగి మనం దూషించడానికి దేవుడు పిలవలేదు. దూషిస్తే భరించడానికి పిలిచాడు, కీడు చేస్తే అనుభవించడానికి పిలిచాడు, ఆ కీడు చేసినప్పుడు సంతోషపడడానికి పిలిచాడు. దేవుడు పిలిచిన పిలుపు ఇది. ఇంకెందుకు పిలిచాడు? ఇదొక మాట. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. మీరు ఇలాగున చేయుడి, మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు పిలిచాడు? మహిమను పొందుటకు, క్రీస్తు యేసు యొక్క
మహిమ పొందాలి. యారోబామా నిన్ను పిలిచాడంటే దేవుని మాట వినడానికి పిలిచాడు, దైవ స్వరూపానికి మార్చబడడానికి పిలిచాడు. ఈ రోజు ఈ యొక్క ఉదయకాలం మందు ఈ నూతన సంవత్సరంలో మనం పిలువబడ్డాము అంటే ఎందుకోసం పిలిచాడంటే క్రీస్తు యేసు యొక్క మహిమ పొందాలి. క్రీస్తు ఏ మహిమతో ఉన్నాడు, యేసు ప్రభుల వారు ఏ మహిమతో రాబోతున్నాడు, ఆ మహిమను పొందుకోవడానికి మనం దేవుడు పిలిచాడు. మా సువార్తలను పిలిపించాడు. సోదరులారా, సువార్త యేసుక్రీస్తు నీ కోసము పుట్టాడు. సువార్త యేసుక్రీస్తు ఏ నేరము చేయనివాడు నీ కోసమే కల్వరి శిలువలో మరణించాడు. సువార్త యేసుక్రీస్తు నీ కోసం పుట్టి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఈ సువార్తను నమ్మితే నీవు క్రీస్తు యేసు యొక్క మహిమలోనికి మార్చబడతావు. యేసు ప్రభుల వారిని నమ్ముకునండి. ఈ నూతన సంవత్సరం దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడిచ్చినటువంటి ఒక క్రొత్త సంవత్సరం. దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతకడానికి ప్రయాసపడు. దేవుడు కనికరిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు యారోబామును హెచ్చించినట్టు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా గొప్పవాడిగా చేస్తాడు. అతిశయించవద్దు, గర్వించవద్దు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. పరిశుద్ధులుగా బ్రతకడానికి మనం పిలిచాడు. యారోబాములాగా కల్పనా కథలు, యారోబాములాగా విగ్రహారాధన, క్రమాలు మార్చడం, సంఘములో దూరి లేనిపోని క్రమాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇదిగో యారోబాము యొక్క సంతతి, ఆ కుటుంబం అంతా కూడా ఒక పెంటను ఊడ్చేసినట్టు నేను ఊడ్చేశాను. ఈ రోజు ఉదయకాలం ముందు ఆ సంగతి దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క మహిమను పొందుకోవాలని ప్రభు పేరట వేడుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించాడు. ఇంతవరకు ఇద్దరి సంస్థల ద్వారా దేవుని సందేశాన్ని విన్నాము. కొత్త సంవత్సరం సందర్భంగా దీన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ముగింపులో ఒక ఇద్దరు ముగ్గురు స్తుతి చెప్పి క్లుప్తంగా ముగింపు చేస్తారు. ఆనందరాజు, భాస్కరణ, సురేష్ గారు ముగ్గురు స్తుతించి ముగింపు చేస్తారు. కరుణా సంపన్న జీవాధిపతి పాల్గొన్న స్తోత్రం.